Thank you so much. Really, this is a great privilege. నిజంగా కళల పట్ల అభిమానం ఉన్నటువంటి వారు కళామ తల్లి ముద్దు అందరికీ నా యొక్క నమస్సుమాంజలు. అలాగే ఈరోజు జరగబోయేటువంటి ఇంత మంచి కార్యక్రమం డాన్స్ కాంపిటీషన్, దీని ముందు ఒక మాట చెప్పాలి. మనకి పుట్టిన తర్వాత మొట్టమొదటి గురువు తల్లి అయితే మన అడుగుల్ని మనం కింద పట్టుకోకుండా చూసేటువంటిది తల్లి. ఆ తర్వాత మనల్ని ఒక స్థాయికి తీర్చిదిద్దేది గురువు. అలాంటి ఈ గురువు స్థానంలో ఉండేటువంటి ఇక్కడ ఉండేటువంటి మాస్టర్లందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకున్నాను. మరి ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పిల్లలు వారి యొక్క పేరెంట్స్ కూడా పిల్లల అభిలాషని దృష్టిలో పెట్టుకుని వారి ఆకాంక్షను నెరవేర్చడానికి పిల్లల్ని గురువు దగ్గరికి పంపించి ఈ రోజు ఒక కాంపిటీషన్ తీర్చిదిద్దగలిగే స్థాయికి గురువుల పడ్డ కష్టాన్ని గుర్తించి ఇంత చక్కగా మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు గాను మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. నేను తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. అలాగే రాజమండ్రి తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నాను. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్లు కూడా ఆల్రెడీ ఒక మంచి ఆర్గనైజేషన్లో వారికి ఆల్రెడీ ఉండడం జరిగింది. పొద్దున మీ పిల్లలకి ఏదైనా మంచి అవకాశాలు కానీ ఏదైనా మిమ్మల్ని మీ పిల్లల్ని మీరు అనుకున్నట్టుగా తీర్చిదిద్దాలంటే గురువును మాత్రం మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. వారు చెప్పినట్టుగా కూడా కొంచెం మీరు కూడా విని దాని ముందుకు మీరు వెళ్తే కనుక ఖచ్చితంగా మీరు ఏదైతే మీ పిల్లలు ఆశిస్తున్నారో అది ఖచ్చితంగా నెరవేరుస్తారు. ముఖ్యంగా మాలాంటి ఈ ఆర్గనైజేషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య పెరిగిపోతున్నటువంటి కాస్టింగ్ కోచ్, అలాగే ఇతర మీకు వేషాలు ఇప్పిస్తాం, సినిమాలో హీరోయిన్ లేకపోతే ఇంకో వేషం చెప్పి రకరకాలుగా మన దగ్గర నుంచి డబ్బులు, అలాగే ఆడపిల్లల యొక్క మాన ప్రాణాలని ఎరగా పెట్టి ఆశ చూపించేటువంటి సంస్థలు చాలా చాలా పెరిగిపోతున్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో మాత్రమే నేను మా ఆర్టిస్ట్ అసోసియేషన్కి నేను రాజమండ్రి తరఫున ప్రెసిడెంట్గా ఉండడానికి నేను ఒప్పుకున్నాను. ఎందుకంటే ఇలాంటివి కంట్రోల్ చేయాలంటే మనలో నిజాయితీ, మనలో ఆ నిబద్ధత ఉంటే మాత్రమే ఇలాంటి ఆర్గనైజేషన్స్లో మనం మన పిల్లలకి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ముందుకు తీసుకెళ్ళగలిగాం. సో మరి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి విద్య తర్వాత ఇలాంటి ఏదైతే కళా ప్రాపంచమైనటువంటి ఆర్ట్స్ ఉన్నాయో అవన్నీ నేర్పించడానికి అక్కడ ఉన్నాం. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఈ ప్రమాదాలు కానీ ఎవరైనా కానీ వాళ్ళ మీద ఏదైనా అగాత్యాలు చేయాలన్నప్పుడు వాళ్ళు ఎలా ఎదుర్కోవాలనేటువంటి ధైర్యాన్ని కూడా పేరెంట్స్గా మీరు గురువులుగా మేము అందరం కూడా మన పిల్లలకి చెప్పాలి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది మన పిల్లలకి మనం చిన్న స్టేజ్ నుంచి మనం నేర్పిస్తే రేపు పొద్దుట ఎవరు కూడా అలాంటి అగాత్యానికి పాల్పడేవారు ముందుకు రాదు. ఇవాళ చట్టాలు కూడా స్ట్రాంగ్గానే తయారవుతున్నాయి. దాంట్లో మరి ముఖ్యంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు మహిళల పట్ల. ఎందుకంటే ఆడవాళ్ళ విషయంలో సొంత పార్టీ వాళ్ళైనా ఇంకొకరైనా ఎవరైనా సరే ఎలాంటి అగత్యాలకి పాల్పడినా కానీ క్షమించేది లేదు అని అంటున్నారు. మరి ముఖ్యమైన విషయం, అలాంటి పార్టీలో ధవళేశ్వరం తరఫున జనసేన పార్టీలో ఒక కార్యకర్తగా నేను ఉన్నందుకు నేను గర్విస్తున్నాను. సో కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకునేలాగా మరింతగా ఎక్కువ సమయం తీసుకోకూడదు. అందరికీ కూడా పిల్లలందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ
సెలవు తీసుకున్నాము. నమస్కారం. థ్యాంక్ యూ. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి మనకి హైదరాబాద్లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి 2013లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయాక మనకి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. దీనికి సంబంధించి అలాగే ప్రత్యేక 24 క్రాఫ్ట్స్ అనేది ఏర్పడాలని మరి దీనికోసం ఎంతో కృషి చేసి 2013 నుంచి ఇప్పుడు దాకా మరి అధ్యక్షులు తోరం రాజా గారు 24 క్రాఫ్ట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి జిల్లాలో డ్యాన్సర్స్ ప్రతి హీరో పక్కన నర్తించాలి అనే ఉద్దేశంతో మనకు కూడా సినిమా డ్యాన్స్కి సంబంధించిన కార్డులు ఇప్పించి ఆడిషన్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసి మనం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ 13 జిల్లాలకు సంబంధించి ఆడిషన్ ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందండి. దాంట్లో భాగంగా మన 26వ తారీఖున వెస్ట్ గోదావరి జిల్లాలో జరిగింది. ఇప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లాలో మరి సతీష్ గారు, జోషి గారు తదితర బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిథమ్ ఆఫ్ ఆంధ్ర యూనియన్ తరఫున ఈ డ్యాన్స్ ఆడిషన్ అనేది జరుగుతుంది. దీనికి ముఖ్యమైన కరాటే వేణు సూర్య వేణు గారు మరి 24 క్రాఫ్ట్స్కి డాన్సర్ అండ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. అలాగే మరి వైస్ ప్రెసిడెంట్గా భాస్కర్ గారు ఉన్నారు. అలాగే జాయింట్ సెక్రటరీగా గౌతమ్ మాస్టర్, అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్గా శ్రీనివాస్ గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్గా సతీష్ గారు, అలాగే మొత్తం ఈ చుట్టుపక్కల జిల్లాల మొత్తానికి ఇన్ఛార్జిగా జోషి మాస్టర్ వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి ఈరోజు ఆడిషన్ జరిగిన 13 జిల్లాల్లోని కూడుకొని రెండో భాగంగా ఫైనల్ పెడతారు. ఆ ఫైనల్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఆడిషన్కి సంబంధించి ఆ 24 క్రాఫ్ట్స్ ఆడిషన్ జరిగినందుకు డాన్సర్స్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్డు తర్వాత ఈ కార్డు వచ్చేసి మొత్తం ఆల్ ఇండియా ఓవర్ మన సినిమాలో ఏ పిక్చర్ అయినా సరే బాంబే కానీ చెన్నై కానీ అలాగే మన ఆంధ్ర కానీ అలాగే తెలంగాణ కర్ణాటక అన్ని చోట్ల కూడా ఈ కార్డు వర్తిస్తుంది. దీనికి ఈ ఆడిషన్కి అందరూ ఇచ్చేసి జయప్రదం చేస్తున్నారని చాలా సంతోషంగా ఉంది. చందు గారు, అనిల్ గారు, చక్రి గారు, చిన్న గారు, విజయ్ గారు, సుష్మా గారు, మధు గారు, రాజా మాస్టర్,